దట్ ఈస్ వాట్. మరణించే ముందర మనం ఏదైతే ఆలోచనతో మరణిస్తామో అంటే దానికి ఒక ఉదాహరణ మరణించే సమయంలో దైవనామ స్మరణతో మరణిస్తే గనక బాగుంటుంది, అంత శుభము మోక్షం పొందుతాము ఇలా చెప్తారు. అంటే దీన్ని బట్టి మరణించే సమయంలో ఏ ఆలోచనతో చనిపోతామో ఆ ఆలోచనే మనకు నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పి. మనమంటూ కొన్ని అంటే ఒక పర్సన్ ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో అన్ని సంవత్సరాల్లో ఎన్నో కర్మలు చేస్తాం. ఇందాక మీరు అన్నట్టు పాపం పుణ్యం ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ మరణించే సమయంలో అన్న ఒక్క ఆలోచనతోటే మన జన్మ నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వటము ఇదంతా ఎంతవరకు నమ్మొచ్చు? ఒక ట్రాష్ అనుకోవచ్చేమో కదా. చాలా బాగా అడిగారు. మీ విషయం చెప్పనా? మీరు జీవితాంతము ఏదైతే అలవాటుగా చేసి ఉన్నారో అది మాత్రమే మరణించే సమయంలో వస్తుంది తప్ప అప్పటికప్పుడు నేను అనేస్తుంటే రాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పంటారా? ఒక వ్యక్తికి ఒక ఇనుప సామాన్లు మార్కెటింగ్ బిజినెస్ ఉంది. ఆయనకు 3 కొడుకులు ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఈశ్వరుని నామం ఉచ్చరించడం లేదు. వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా ఇక ఆఖరికి ఆయన చనిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటి? బెడ్ రీడ్ అని అంటాం కదమ్మా. ఇక 3 కూడా అక్కడ కూర్చున్నారు. ఓకేమ్మా. అయితే అప్పుడు ఏమన్నారంటే లాస్ట్ పెద్దవాడు ఎక్కడ ఉన్నాడు? మీ తల దగ్గర ఏడుస్తున్నాడు నాన్నగారు. మరి రెండో వాడు మీ తొడభాగం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. మరి చిన్నవాడు కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. 3 ఎక్కడే చస్తే మరి షాపులో ఎవరున్నారు అన్నాడంట. ఇంకటి పోతాడు అంటే షాపు. అయితే అప్పుడు ఏం చేశారంటే ఒక అతను, ఈయన ఈశ్వరుడు నామం అనట్లేదు, ఈయన ద్వారా ఏదైనా సరే ఈశ్వరుడి పేరు మనము ఉచ్చరింప చేస్తే చనిపోయే ముందు నాన్నగారికి ఉత్తమగత వస్తుంది కదా. చిన్నోడు ఒక ప్రయత్నం చేశాడట. ఆయన ఒక సైన్స్ స్టూడెంట్. ఇప్పుడు మనము ఒక మ్యాథ్స్ మనం స్టెప్స్ చేస్తుంటాం. సగం చేశారనుకోండి 10 మార్క్స్కి మీకు 5 మార్క్స్ వస్తుంది. తెలుసా స్టెప్స్ చేసా? ఎగ్జామ్స్లో మేము 10th క్లాస్ రాసేవాళ్ళం. ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే కరెక్ట్ మీ స్టెప్స్ కనుక ఒక 50% కరెక్ట్ చేస్తే మీకు 55 మార్క్స్ వస్తాయి. హాఫ్ మార్క్స్ వస్తాయి. సో నారాయణ ఎన్ని అక్షరములు? 4. నారా అంటే ఎన్ని అక్షరములు? 2. 50% వస్తుంది కదా పుణ్యం. ఎట్లా వస్తుందండి? పదం పూర్తవ్వందే. మ్యాథమెటిక్స్. ఎందుకంటే ఈజ్ ఏ మ్యాథమెటిషియన్. ఓకే. ఈ లాజిక్ ఈజ్ హిస్ ఓన్ లాజిక్ అండ్ రీజనింగ్. సో ఈ థాట్ దట్ అట్లీస్ట్ దేవుడి పేరు నారాయణ అనట్లేదు, అట్లీస్ట్ నారా అనిపిద్దాం అని వెంటనే ఆలోచించాడంట. వెంటనే బయటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక నార తీసుకొచ్చాడట. నార తీసుకొచ్చి చూపెట్టాడట నాన్నగారి ముందు. నాన్నగారు ఇదేంటి? పీచు అన్నాడంట. ఆయన నార అనలేదు, చనిపోయాడు. అదృష్టం లేదు ఆయనకి. అదృష్టం కాదు, మీరు చెప్పిందే. ఇవన్నీ తప్పులు చేసి ఆ సమయంలో నారాయణ ఇంత అయిపోద్ది కదా స్వామి అన్నారు కదా. ఇంపాసిబుల్ అంటున్నాను నేను. ఎందుకంటే మీరు జీవితాంతము ఈ యొక్క జీవితమే కాదు తల్లి, ఎన్నో జన్మలు మీకు ఆ యొక్క సుకృతము, ఆ కృప, ఆ పుణ్యము, ఆ సత్కర్మల యొక్క ఉన్నది. కాబట్టి ఈరోజు ఒక గొప్ప ఆ దైవత్వం గురించి, ఆ సత్సంగము, ఆ గొప్ప విషయాలు, ఆ సత్సంగం జరిగే అవకాశం మీకు వచ్చింది. ఇది అందరికి రాదు. కొన్ని వేల కోట్లు ఈ మధ్య నేను చూశాను జూబ్లీహిల్స్లో. మా మిత్రులు ఒకరు 2500 3000 కోట్లు ఈ మధ్యన చనిపోయాడు ఆయన. ఎన్ని కోట్లైనా ఆయన్ని బతికించలేకపోయాయి కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు మీరు అనుకుంటే అయిపోలేదు. ఈరోజు మీరు ఫోన్ చేయడము, నేను అవైలబుల్గా ఉండడము, ఇక రమ్మండము, ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ ప్లాన్ హాస్ డన్ లాంగ్ బిఫోర్. అందువలన మీరు అనుకున్నట్టు అనేక చెడు మార్గాలు, అనేక చెడు ప్రవృత్తి చేసి చివరిలో అజామిలుడేమో భాగవతంలో నారాయణ అన్నాడు కాబట్టి అది కాదమ్మా. అందుకే మనం ఎంత అభ్యాసం చేస్తే దాన్నే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ స తపో తప్యత స తపస్తత్వా అన్నారు. మీ తపస్సు అంటే ఆలోచన అని అర్థం. విచారణ చేస్తేనే రమణ మహర్షి చెప్తారు, కోహం నేను ఎవరు, ఆయా నేను శుద్ధమైన అహం. ఆన్సర్ అది రాదు. చెప్పేవాడు ఉండడు, అడిగేవాడు ఉండడు. సైలెంట్. మౌనం వ్యాఖ్యాం ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం. ఇక కేవలం ఇలా చూపెట్టిననుకో మీకు అర్థమైపోద్ది. ఓ అర్థమైపోయింది అంటారు. ఇంక చెప్పలేదు నేను. ఎందుకంటే ఇదంతా త్రిగుణాత్మకం. 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇది పరమాత్మ, శుద్ధ పరమాత్మ అహం. ఇది చెప్పాను కదా అంతఃకరణ మనస్సు అని. ఈ మనస్సు వెళ్ళి వీటితో కలిసిందనుకోండి
జాలీ గుడ్ టైం ఇటు వెళ్ళింది అనుకోండి, హాయ్ హాయ్ బాయ్ బాయ్ కావు ప్యూ మరజావు రోల్ అండ్ రాక్ సంథింగ్ లైక్ దట్ యూనో. ఇది వెళ్ళిందానికి సంసారం అనమాట. పిల్లలు, ఆడబొట్లు, బావమరుదులు, బ్రదర్ ఇన్ లాస్, సిస్టర్ ఇన్ లాస్, ఇదంతా మొత్తం పండగలు, దసరా, సంక్రాంతులు అనమాట. సో ఇదంతా సంసారమే కదా, ఈ గుర్తుండదు. ఒకవేళ వీటితో విరక్తి చెంది వైరాగ్యం పొంది వివేక జ్ఞానముతో వీటికి సాక్షిభూతంగా ఉంటూ వీటితో అంటకుండా ఇటువైపు ఒకసారి చూసింది అనుకోండి, ఇప్పుడు వేరైపోయింది. అంటే మీకు ఇక ప్రకృతి, సంసారము, ఈ సృష్టి మాయ ఏమి చేయలేదన్నమాట. ఎందుకు? శివోహం అయిపోయింది అనమాట. ఇదే అహం బ్రహ్మాస్మి శివోహం, ఇదే జీవ బ్రహ్మ ఐక్యం అంటారు. దీన్ని చిన్ముద్ర లేదా జ్ఞానముద్ర అంటారు. ఈ ముద్ర చూస్తే నా స్వరూపం తెలిసిపోతుంది. అందువల్ల దక్షిణామూర్తి ఏం చెప్పడు, ఇలా జ్ఞానముద్ర చూపెడతాడు. ఋషులందరికీ జ్ఞానోదయం అయిపోయింది. చూసారా? ఈవేళ దక్షిణామూర్తి గారి దగ్గరికి వెళ్ళి మనం అనేక ప్రశ్నలు అడిగేద్దాం అని అందరూ వచ్చారంట. చుట్టూ మీలాగా కూర్చున్నారు. ఆయనేమో ఇలా కాళ్ళ మీద కాలేసి కూర్చొని ఇలాగా చిన్ముద్రలు చూపెట్టారు. మొత్తం మౌనం వ్యాఖ్య, మాటలు ఉపదేశం లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు మాట్లాడుకోవడాలు లేవు. కేవలం చిన్ముద్ర చూపించినంత మాత్రానే జ్ఞానోదయం అయిపోయింది. వాళ్ళ యొక్క సంశయాలన్నీ నివృత్తి అయ్యాయి. నా స్వరూపము పరమాత్మ స్వరూపము, నేను వీటితో సహజీవనం చేస్తున్నాను. ఇది అన్హోలీ రిలేషన్షిప్ అంటారు. అన్హోలీ అంటే తెలుసమ్మా? అపవిత్రము అంటే పవిత్రము కానిది. అపవిత్రం అంటే తెలుసా? అపవిత్రం అన్నమాట. ఎందుకు? నేను శుద్ధమైన చైతన్యాన్ని, ఈశ్వరుణ్ణి, కానీ నేను బాడీతో అంటిపెట్టుకున్నాను. బాడీ అపవిత్రమే. ఎందుకు? నిత్య వికారం చెందుతుంది. బాడీ అనేది నా యొక్క వెహికల్ లాంటిది, నా కారు. మీ కారు మీరైపోతారా? కారుకి చిన్న లొత్త పడింది, మీకు అంటారా మీరు? కారు వేరు మీరు వేరు తెలుస్తుందా? అంటే కారు వేరు నేను వేరు అని చాలా బాగా తెలుస్తుంది, కానీ శరీరం నేను వేరంటే కొంచెం కష్టం. ఎందుకు? అంత ఇంకా సమీపం కాబట్టి. సో సమీపం బట్టి అనమాట, అంతే కదమ్మా. సో ఆ విధంగా మీరు ఈ శరీరం మీద ఎప్పుడైతే నిరంతరం విచారణ చేస్తుంటారో, శరీరం నేను కాదు తెలిసిపోతుంది. మీకు రోగం వస్తుంది, రోగులందరూ ఆల్ పేషెంట్స్ కమ్ హియర్ అంటారు. రోగులు రండి అంటే రోగులు ఎవరు ఉండరు, రోగం వచ్చింది. మీరు రోగి కాదు, యువర్ ఆత్మ. కానీ అందరూ ఏమంటారు హాస్పిటల్లో? రోగులు. మరి ఏం చేస్తాం? మన అజ్ఞానం మనం యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో దాట్స్ వాట్. గీతా పఠనం మన నిత్య జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తా? భగవద్గీత అనేది పారాయణం చేసే గ్రంథం కాదు. ఇది మొట్టమొదటి మీరు నేర్చుకోండి. ఎందుకంటే భగవద్గీత శ్లోకములు పారాయణం చేసింది ఎవరు? చిన్నపిల్లలు. ఎందుకు చేయిస్తాము? జీవితంలో ఎప్పుడైనా మళ్ళీ భగవద్గీత యొక్క తత్వం తెలుసుకుంటారు అనే ఆశతో వాళ్ళకి శ్లోకాలు పారాయణం చేయిస్తాం. పెద్దవాళ్ళు కూడా పారాయణం చేస్తే ఏం లాభం? భగవద్గీత పుణ్యం కోసం చదివేది కాదు. మరి దేనికోసం? మోక్ష శాస్త్రం. చదివినంత మాత్రానే మోక్షం పొందుతామా? చదివినంత మాత్రాన మోక్షం పొందరు. భగవద్గీత ఏం చెప్తుందంటే, భగవద్గీత ఈజ్ నాట్ టెల్లింగ్ వాట్ యు హ్యావ్. నీకు ఏమున్నది, ఎంత ఉన్నదని భగవద్గీత సంబంధం లేదు. నువ్వెవరు అని చెప్తోంది. నువ్వెవరు అని చెప్పేటప్పుడు భగవద్గీత ఏం చెప్తుంది? యు ఆర్ నాట్ ఏ సింపుల్, యు ఆర్ లైక్ అనంత ఐశ్వర్యం కలిగినటువంటి ఈశ్వర స్వరూపాన్ని నువ్వు అని అర్థం చూపెడుతుంది. అర్థంలో ఎలాగైతే స్పష్టంగా మనం చూసి మనం బొట్టు పెట్టుకుంటామో అలా స్పష్టంగా భగవద్గీత మీకు మిర్రర్ చూపెడుతుంది. అందువలన ఆ మిర్రర్లో మేము చూసుకుంటాం, అబ్బా ఇక్కడ బ్లాక్ స్పాట్ ఉంది, ఇక్కడ బ్లాక్ స్పాట్ ఉంది. బ్లాక్ స్పాట్లు అంటే ఏంటి? ఈ రాగద్వేష అజ్ఞానం. ఈ ఏలాడుతున్నాం కదా, ఈ తల్లిదండ్రులు పిల్లలు ఇవంతా భ్రమ. ఎవరికి ఎవరు అంత పరమాత్మ స్వరూపులే. వాళ్ళు టెంపరీగా వాళ్ళ ద్వారా మీరు వచ్చారు, మీ ద్వారా వస్తారు. ఇదంతా ఈశ్వర ప్లాన్, డివైన్ ప్లాన్. అందువలన అందుకే మనకి ఎక్కడ ప్రమాదం వస్తుంది? పిల్లలు మా వల్ల పిల్లలు వచ్చారు కాబట్టి వీళ్ళు మా వాళ్ళు, మా చెప్పు చేతిలో ఉండాలి. మేము చదివించాను, నేను పెళ్లి చేశాను, నేను చెప్పిన వాళ్ళకి మీరు పెళ్లి చేసి. చూసారా ఈ కమాండింగ్ అటాచ్మెంట్? లవ్ అంటే ప్రేమ పేరుతో తల్లిదండ్రులు కూడా మోహంలో పడిపోతారు, రాగంలో పడిపోతారు.
వాళ్ళు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో తల్లిదండ్రులు కుమిలిపోతుంటారు. ఇప్పుడు ఇదంతా ఈశ్వరుడి క్రియేషన్ అన్నారు కదా, అంటే నేను నాది అనుకుంటున్నా, మనం నా పిల్లలు, నా భర్త, నా తల్లి అనుకుంటున్నాం అని చెప్పి, అలా అనుకోకుండా ఇదంతా భగవంతుడి క్రియేషన్ అని అనుకోవాలంటే ఎందుకు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరిచాడు మరి భగవంతుడు? నేను నాది అనే ఒక భావన ఖచ్చితంగా కలుగుతుంది కదా ఈ కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ భగవంతుడు ఏర్పరచలేదు, మనము ఆ దేశకాల పరిస్థితుల్లో మనం చేసుకున్నవి ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాం. ఎందుకు? నాగరికత నిరంతరము మారుతూ ఉంది. ఎవల్యూషన్, ఇట్ ఇస్ నాట్ ఎ రెవల్యూషన్, ఇట్ ఇస్ స్లోలీ ఎవల్యూషన్. ఒకప్పుడు బట్టలు లేకుండా అందరూ తిరిగేవాళ్ళు, ఇప్పుడు కాదు, కొన్ని లక్షల సంవత్సరాలు చెప్తున్నాను నేను. దాని అర్థం ఏంటంటే రోజు రోజుకి ఎవల్యూషన్. ఓకే, అందువలన ఈ నాగరికత ఎందుకు? బుద్ధి అంటే మనము రాక్ మ్యాన్ అంటారు, అంటే రాతి మనుషులు. ప్లాంట్ మ్యాన్ అంటే వృక్షాలు సమానంగా ఉన్న మనుషులు. యానిమల్ మ్యాన్ జంతువులు పశువులుగా సమానంగా ఉన్న మనుషులు. మ్యాన్ మానవత్వం ఉన్న మనుషులు, విలువలు, నీతి, ధర్మం, నిజాయితీ ఇలాంటివి. గాడ్ మ్యాన్ నెక్స్ట్ స్టెప్ అంటే పరమాత్మ స్వరూపతత్వం అన్నమాట. అప్పుడేంటి? యావత్ సృష్టి అంతా నా కుటుంబమే, నాకంటే భిన్నంగా ఎవరూ లేరు, అంతా పరమాత్మ స్వరూపమే. ఎందుకు? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు సేవత్ పరమాత్మ స్వరూపమే. పరమాత్మ లేకుంటే ఏమి లేదు అసలు. ఎలాగా? ఎన్ని రకాల ఆభరణములు ఎన్ని దేశాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ బంగారం కంటే ఎలాగైతే వేరు కావు, బంగారం అనేది విశ్వరూపంగా ఆభరణములుగా కనిపిస్తుంది, పరమాత్మ అనేది విశ్వరూపంగా ప్రపంచంగా కనిపిస్తుంది. అందువలన బంగారం కంటే వేరుగా ఆభరణాలు ఎలాగైతే ఉండవో పరమాత్మ కంటే వేరుగా ప్రపంచం లేదు. ఆ విషయం, ఆ జ్ఞానం, దృష్టి తెలియాలి ఫస్ట్. మన దృష్టిలో మార్పు అమ్మా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను మీకు బాలాజీ మిఠాయి భాండార్ నుంచి లేకపోతే పుల్లారెడ్డి స్వీట్స్ తెచ్చిచ్చాను అనుకోండి, మీరు హ్యాపీ తినేస్తారు. ఆగండి, ఇది పుల్లారెడ్డి కాదు, తిరుమల తిరుపతి లోపలికి వెళ్ళి తెచ్చినటువంటి లడ్డూ ప్రసాదం అన్నారనుకోండి, అప్పుడు ఎలా తింటారు? కళ్ళకి అద్దుకొని చూసారా, భావన మారిపోతుంది. లడ్డు అదే. అందుకే ఏ రోజైతే మీకు ఇష్టమైనటువంటి ఒక ఇంతవరకు ఏదో ఒక ఏకరూప ఒక ఇష్టదేవత ఏదో అనుకున్నారనుకో, ఎవరు, ఏదో ఒకటి ఉదాహరణకి ఎవరు? శివ. సో శివ అనగానే మీకు స్పష్టమైన రూపం మీ ముందు ఉంటుంది. త్రిశూలం పట్టుకుంటారు, చంద్రశేఖరుడు, గంగాధరుడు, జటాధరుడు, నాగపని అంటే నాగభూషణుడు. ఓకేమ్మా, ఇవన్నీ ఉన్నాయి. సో ఆ యొక్క శివ అంటే మనకి శివ దేవాలయానికి కానీ ఒక ఫోటో కానీ ఒక మూర్తి కానీ కనిపించినప్పుడు ఎలాగైతే భక్తిభావంతో మీరు ఉంటారో అదే భక్తిభావం సృష్టిలో మీరు చూసినటువంటి ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి యందు ఆ భావం మీరు పొందిన రోజున ప్రపంచమంతా విశ్వరూపంగా మీరు దర్శించినట్టు. ఈ దర్శనమే అర్జునునికి 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ కనిపించారు, అలాగ చూపెట్టారు. ఈ దర్శనం మీరు ఏ రూపం చూసినా శివాన్ని ఎలాగైతే దర్శించగలుగుతారో ఆ దృష్టి తాత్కాలికంగా అర్జునునికి ఇచ్చారంట శ్రీకృష్ణ. దాన్ని విశ్వరూప సందర్శన యోగం. ఓకేనమ్మా? సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా అమ్మ నాన్న మీరు బంధం ప్రేమతో ఉంటారు, వాళ్ళతో ఎంత ప్రేమతో ఉంటారో బయటి వారితో కూడా అంతే ప్రేమతో ఉంటారు. అప్పుడు మీకేమవుతుంది? వీళ్ళందరూ కూడా నా స్వరూపాలే. నేను 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే వీళ్ళందరూ జిరాక్స్ కాపీలే, వాళ్ళు 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే మేము జిరాక్స్ కాపీలు, మీకంటే భిన్నంగా మేము లేవు. ఈ విజన్ వచ్చి దీన్నే వసుదైవ కుటుంబకం అంటారు. అయం నిజో పరో వేతి గణనాలగు చేతసా ఉదార చరితానాం తో వసుధైవ కుటుంబకం. అయం ఇది నిజం, వీళ్ళు మా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు మా పార్టీ, వాళ్ళు వేరే పార్టీ, వీళ్ళు మా కార్యకర్తలు, వాళ్ళు వేరే కార్యకర్తలు. చూసారా ఫైటింగ్స్ అంతా. అంటే ఇది సంకుచిత భావం ఉన్నటువంటి లఘుచేతసం, అల్ప బుద్ధి కలవాలంట. మరి విశాలమైనటువంటి జ్ఞాన దృష్టి ఇప్పుడు మీకు కలిగిన భక్తి భావం ప్రతి ప్రాణి అందు కూడా. అందుకే నడిచేటప్పుడు కూడా బుద్ధ భగవాన్ మెల్లగా నడిచేవాడు. వాకింగ్ మెడిటేషన్, ఓపెన్ ఐ మెడిటేషన్, అనేక టెక్నిక్స్ ఉన్నాయి సాధనలు, ఇందాక చెప్పలేదు. అందువలన ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఉంటారో
మీరు కర్తవ్య డ్యూటీ మాత్రం చేస్తుంటారు, కానీ నేనే దీనికి కారణం అనే భావన మీలో ఉండదు. ఎందుకు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. రిజల్ట్ మీద మీకు హక్కు లేదు, డ్యూటీ చేయడం వరకే మీకు అధికారము అని చెప్పారు. ఈ విధంగా చేస్తే మీరు చేసే ప్రతి డ్యూటీ ఏమిటి, యావత్ సృష్టి అంతా పరమాత్మకి విశ్వరూపముగా. ఎక్కడ ఏం చేసినా, మీరు భోజనం చేసినా పూజ అయిపోతుంది, మీరు బ్రష్ చేస్తున్నా పూజ అయిపోతుంది, మీరు నీరు త్రాగినా పూజ అయిపోతుంది, వంట చేసినా పూజ అయిపోతుంది. ఆ రిజల్ట్ ఏది వస్తుందో ప్రసాదంగా మారిపోతుంది. చూసారా? ఈ భావంతో చేస్తే గృహస్థులుగా ఉన్నా మీరు తరిస్తారు. గృహస్థులని మీరు అనుకుంటారు తప్ప మీరు గృహస్థులు కాదు, మీరు సాక్షాత్ సాధ్వీయమని అయిపోతారు. అప్పుడు సాధ్యులని ఇంట్లో ఉండి కూడా సాధ్యులుగా ఉండొచ్చు, మహా గ్రేట్ ఋషిపతులుగా ఉండొచ్చు. హిమాలయాలు ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ పిచ్చిగా నీరు లేక, ఉండడానికి ఇల్లు లేక, బట్టలు లేక, మొత్తం మైండ్ అంతా ఇదైపోయి మొద్దుబారిపోయి అక్కడ పిచ్చి అయిపోవడం కాదు, ఎక్కడుండి కూడా మీరు సాధన బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అంటున్నారు. ఓకే ఓకే